నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2047 స్వర్ణాంధ్ర సాధన సంకల్పం 5.5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని అమరావతి రాజధానిలో ఆయన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి జాతీయత, దేశభక్తితో కూడిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు, మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. పెట్టుబడులు వెల్లువ, ఉపాధి ఉద్యోగాల సృష్టి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపాం. దీంతో 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఒక ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి రావడం మనపై నమ్మకాన్ని పెంచింది. జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం అందరి సహకారంతో బలంగా ప్రగతి పదంలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎగరవేశారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి, లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 2047 లక్ష్యంగా అత్యధిక జీడీపీలో వేగంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందని తెలిపారు. జెండా పైకి వెళ్ళిన తర్వాత మనందరం కూడా శాల్యూట్ చేయాలి, చప్పట్లో కొట్టకూడదు. ఎంతో ముందుకు వచ్చాం గత 80 సంవత్సరాల్లో. ముఖ్యంగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, హైవేలు కానీ, ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్లో కానీ ఇలా చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. అత్యధిక జీడిపి తోటి ఈ రోజున దేశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే 2047 కల్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వల్లనో, ప్రధానమంత్రి గారి వల్లనో, లేకపోతే ఒక మంత్రుల వల్లనో, ఒక ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల ముందుకు వెళ్ళదు. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి, యువకులు ముందుకు రావాలి, యువకులు కూడా ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని. మహిళలు ఆర్థిక భాగస్వామ్యం కావాలి. రైతులు అందరూ కనుక కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తే భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అందులో నా వంతు పాత్ర నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తాను, అందరూ చేస్తారని ఆశిస్తూ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక సమానత్వమే స్వాతంత్ర్యం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఎన్టీఆర్ రాష్ట్ర తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, మద్దిరాల మేని, డిప్యూటీ మేయర్ సజీలా, మల్లేశ్వరరావు, నిమ్మల శేషయ్య, లాల్ వజీర్, వడ్రానం హరిబాబు, హనుమంతరావు, చిట్టిబాబు, పానకాల వెంకట మహాలక్ష్మి, రావిపాటి సాయి, ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. త్యాగదనుల సేవలను నేతలు స్మరించుకున్నారు.
అటు ప్రధాని మోడీ ఇటు సీఎం చంద్రబాబు పాలనలో దేశం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, లాల్జాన్ బాషా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం అంటే జెండాలు కట్టి జేకొట్టడం కాదని, అందరూ సమైక్యంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, మానకొండ శ్రీనివాసరావు, శివలీల, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ పండుగ అంటే ఇది కేవలం జెండాలు కట్టడమో జైలు కొట్టడమో కాదు, ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ మెలగడం. కాబట్టి ఈ బాధ్యతను ముందుకు తీసుకువెళ్తూ మరి సమాజంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక నాయకురాలాగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను నిలబడతానని, వారి సుఖ సంతోషాల కోసం, అభివృద్ధి కోసం పాటుపడతానని మరొకసారి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళకు చెప్తూ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు. స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పిలుపునిచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని పాలత్రోలి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిస్టి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సమాజానికి చేటుగా మారినటువంటి కరప్షన్ కానివ్వండి, అలాగే ప్లాస్టిక్ కానివ్వండి, ఇటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని ఈ భారతదేశ పునర్నిర్మాణం వైపు 80వ స్వాతంత్ర వేడుకలను ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ హితం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నగరాన్ని స్వచ్ఛ హరిత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ కిషోర్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగర కమిషనర్ కె మయూర్ అశోక్ నేతృత్వంలో విజన్ 2047లో భాగంగా నగరాన్ని స్వచ్ఛ మరియు హరిత గుంటూరుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో మొక్కలు నాటి గ్రీన్ గుంటూరుగా మార్చడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాంబాబు, డాక్టర్ శాంతికళ, ఎస్సీ సుందర్రామిరెడ్డి, డీసీజీ సాంబశివరావు, శేషయ్య, మాజీ కార్పొరేటర్లు చిట్టి, మీరావళి, విద్యార్థులు పాల్గొన్నారు. గార్డెన్స్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎందరో యోధుల పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని వారు తెలిపారు. గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్ వద్ద ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటా మాల్యాద్రి మాట్లాడుతూ ఆగస్టు 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకొక ప్రజా సంఘం చొప్పున వారి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో మార్పు కావాలి, మార్పు సాధ్యం అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా తీసుకెళ్లిందని మాల్యాద్రి విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలు ఇప్పటికీ అట్టడుగు వర్గాలుగానే మిగిలిపోయారని అన్నారు. పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మానం పద్మ, కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నేతలు ముత్తినేని రాజేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు.
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల బలిదానాల వలన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. విభిన్న జాతులు, విభిన్న మతాలు, వర్ణాలు కలిగిన అత్యుత్తమ దేశం భారతదేశమన్నారు. నగర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగడిగుంట బాపూజీ రోడ్లో గల జైన్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని స్టేడియం సెక్రటరీ వజ్జా రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్యాగదనుల సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో స్టేడియం ట్రెజరర్ కండే కాంతారావు, సభ్యులు రత్తయ్య, యామిని, మాజీ సెక్రటరీ డిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు ఎస్ఎం లాల్ జాన్ బాషా 13వ వర్ధంతి కార్యక్రమం తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ టీడీపీ నాయకులతో కలిసి లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ లాల్ జాన్ బాషా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రాజ్యసభ సభ్యులు అయ్యారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకులని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరవపల్లి శ్రీనివాసరావు, తిరువళ్లూరి పద్మావతి, బత్తిన శంకర్, గాలి సతీష్, సౌపాటి రత్నం, ఆదాం షఫీ, చిస్టి తదితరులు పాల్గొన్నారు. నల్లపాడు లయలో పబ్లిక్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయాల పూర్వ విద్యార్థి కె నాగమల్లేశ్వర్ రెడ్డి ఎన్సీసీ విద్యార్థుల మార్చ్ ఫాస్టింగ్తో గౌరవ వందనాన్ని స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి తన ఉన్నతికి లయోలా పాఠశాల వేసిన పునాదియే కారణమన్నారు. ఈ సందర్భంగా వారికి విద్య నేర్పిన గురువులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ అలెక్స్, కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. చౌడవరం బ్రిలియంట్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీనివాస న్యూరో సర్జన్ గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉందన్నారు. బ్రిటిష్ సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛావాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివి తీరా గుర్తు చేసుకునే పర్వదినం స్వాతంత్ర దినోత్సవమని విద్యార్థులకు తెలిపారు. బ్రిలియంట్ హైస్కూల్ డైరెక్టర్ కాజావలి మాట్లాడుతూ చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వల్లనే మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. కొత్తపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు ఎందరో మహనీయులు త్యాగాలు, పోరాటాలు, జాతీయ సమైక్యతను చాటుతూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, సోదరభావం, బాధ్యతాయుతమైన పౌర స్ఫూర్తిని విద్యార్థులు పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్లోని చందన బ్రదర్స్ వరకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు దేశభక్తి నినాదాలతో, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే సందేశాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈరోజు అమ్మవారికి గ్రామ పొంగళ్లు, సురాభాండ సమర్పణ, భక్తులచే అమ్మవారికి నివేదన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ వారు వెల్లడించారు. పోలేరమ్మ తల్లి దేవస్థానం పెద్దపలకలూరు 17వ వార్షికోత్సవం సందర్భంగా గత 2 రోజుల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, చండీ హోమం, జలాభిషేకాలు నిర్వహించుకొని 3వ రోజు సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భారీగా అన్న సంతర్పణ నిర్వహించుకొని లడ్డూ మరియు అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు. జలాభిషేకం చేయడం జరిగింది.
ప్రత్యేకంగా ఈ సంవత్సరం లడ్డూ వేలంపాట 2,10,000 రూపాయల భారీ స్థాయిలో తోట నాగగోపి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు సహాయ సహకారాలతో నిర్వహించబడ్డాయని తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ సృజనాత్మకత సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాశ్రీ జాతీయ సభ పురస్కారాల సభ జరిగింది. కళాంజలి క్రియేషన్స్, శ్రీ టీవీ సంయుక్త నిర్వహణలో కళాంజలి నాటకోత్సవం, కళాశ్రీ జాతీయ పురస్కారాల సభకు సంస్థ నిర్వాహకులు రంగస్థల నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. అనంతరం గుంటుపల్లి సుబ్బారావు, భైరపనేని పోతురాజు, వైద్యులు వి కమల, ముప్ప అంకమ్మరావులకు కళాశ్రీ జాతీయ పురస్కారాలతో సత్కరించారు. సభానంతరం సత్యహరిశ్చంద్ర పద్యనాటకం ప్రదర్శించారు. హరిశ్చంద్రుడిగా డాక్టర్ లక్ష్మీనారాయణ, చంద్రమతిగా లక్ష్మీశ్రీ, నక్షత్రుడిగా జి వెంకటేశ్వర్లు, వీరబాహునిగా తక్కెళ్లపాడు మీరావళి, లోహిత్యాసన్గా బాబు నటించగా అలరించింది. సభలో బీజేపీ ప్రోటోకాల్ ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, త్రిపురనేని సాహితీ సమితి అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బయ్య, టీవీ నటుడు నిర్మాత డాక్టర్ అప్పారావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య పాల్గొన్నారు. కానీ రాను రాను ఈ డబ్బు అనే దానికంటే కూడా మన పిల్లలకి ఏమిస్తున్నాం అనేది, నేను మొన్న సిన్సినాటి వెళ్తే 4 రోజులు అమెరికాలో చూశాను. ఒక కేవీ సత్యనారాయణ ఒక బ్యాలే చేస్తే 45 మంది పిల్లలు పెద్ద మహిషాసుర భర్తని వాళ్ళు పెద్ద డ్యాన్స్ వేస్తే 400-500 మంది జనం చూసారా ఆ హాల్లో. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ తెలుగు పాఠాలు నేర్పడం, తెలుగు నేర్పడం, మరి కూచిపూడి నేర్పడం, పాటలు నేర్పడం, ఇవన్నీ కూడా నేర్పుతూ ఉన్నారు. అందుకనే మనం కూడా మన దేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరందరూ కూడా లక్ష్మణ్ గారు లాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, జానపద కళలై జీవించే ఏ కళలో ధాటి ఏ కళ సుమవాది వేయేళ్ళు పద్యాల విందులిచ్చే. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయ్యిందని సంకలు కొట్టుకునే ప్రజాప్రతినిధులు పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదని విజిలెన్స్ కమిటీ నాయకులు చదలవాడ హరిబాబు మండిపడ్డారు. నగరంలో అభివృద్ది పేరుతో కార్పొరేషన్ అధికారులు చెట్లు కొట్టేస్తున్నారని తెలిపారు. పట్నం బజార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మరి దీనివల్ల అంటువ్యాధులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సీజనల్ డిసీజ్ ఎక్కువగా ఉన్నాయి. ఆసుపత్రుల నిండా కూడా జనాలు నిండిపోయి ఉన్నారు. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు. అందుకని చెప్పని వెంటనే ఇటువంటి చర్యలు తీసుకొని ఆ లారీల్ని ఇదివరకులానే వాళ్ళు కనుక పంపించినట్లయితే ప్రైవేటు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, మున్సిపాలిటీకి ఏం భారం కాదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. కనుక పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పని స్వాతంత్ర దినోత్సవం రోజున అందరూ కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధించి తమకు తాముగా గుడ్డ సంచులు తీసుకొని మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రమౌళి నగర్లోని ది గుంటూరు జిల్లా మెడికల్ ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ మరియు ఆనం మెడికల్ హబ్ సంయుక్తంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంగా సిద్ధించిన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు గుంటూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషన్ స్పీకర్ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కూల్ వాతావరణం కోలాహలంగా మారింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు, మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు, ఎందుకంటే మన దేశం స్వాతంత్ర్యం పొందిన 80 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జాతీయ పండుగను జరుపుకుంటున్నామని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ది నెహ్రూనగర్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అసోసియేషన్ ఆఫీసు వద్ద ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు వేమన దుర్గారావు మరియు వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదాల వీరాస్వామి, కోశాధికారి బత్తిన శేషసాయి, సభ్యులు బత్తిన శంకర్, ఐశెట్టి శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎంఏలో డాక్టర్ టి సేవకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశం శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించినా నేడు కుటుంబ, సమాజపరంగా, పరిపాలన, రాజకీయాల పరంగా నైతిక, న్యాయ, ధర్మ పతనం జరుగుతుందని, ఈ పతనం దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి సేవకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల స్థాయి ఆజాదీ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు విశేష స్పందన లభించింది. సీనియర్ క్రీడాకారుల పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ముందుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సంపత్ కుమార్, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణలు పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లాల నలుమూల నుండి 100 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని నిర్వాహకులు కొనిదే మోహన్ గోపీకృష్ణ తెలిపారు. అండర్ 13, 15 విభాగాల చిన్నారులకు ఆదివారం పోటీలు జరుగుతాయి. గెలుపొందిన క్రీడాకారులకు ఆదివారం బహుమతులు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, సత్యం సింగ్, జాన్ బాబు, మానుకొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డోకిపర్రు జడ్పీహెచ్ఎస్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కోమలి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వడ్డెంపూడి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మొగిలి రమేష్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ గీతం, జాతీయ చిహ్నం, జాతీయ పతాకం, జాతీయ పుష్పం, జాతీయ పక్షి, జాతీయ జంతువు, జాతీయ పండు, కరెన్సీ గురించి చక్కగా వివరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం కార్యక్రమం బీజేపీ 13, 15 డివిజన్ మండలం అధ్యక్షుడు మల్లాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పట్టం బజార్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాధు రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ నేరెళ్ల మాధవరావు, మండల ఇన్ఛార్జ్ సురేష్ కుమార్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు హార్ఘర్ తిరంగా యాత్రలు నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేశామన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.